UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురుగారు కఠోపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో ఈ ఈ ఉపనిషత్తులో ఈ శ్రేయో మార్గం గురించి, ప్రేయో మార్గం గురించి ఏం చెప్పడం జరిగిందంటే ఏమిటి? దాని గురించి చెప్పండి. ఈ మూడవ వరం పూర్తిగా మనకు దేవలోకానికి సంబంధించింది. హ్మ్. లోకాలు 3 ఉన్నాయి అనే విషయాన్ని ఉపనిషత్తులు గట్టిగా సమర్థిస్తాయి. హ్మ్. ఒకటి మనుజలోకము, 2 పితృలోకము, 3 దేవలోకము అని. హ్మ్. కాబట్టి ఈ మూడవ వరం ఏదైతే నచికేతుడు కోరాడో ఇది పూర్తిగా దేవలోకానికి సంబంధించినటువంటిది. హ్మ్. అంటే ఎవరైతే ఈ జీవుడు ఎక్కడికెళ్తాడు, ఏమవుతాడు అనే విషయం తెలుసుకున్నట్టయితే అతడు తప్పకుండా మోక్షానికి అర్హత కూడా సంపాదించవచ్చు. భగవంతుడి సాక్షాత్కారం కూడా చేసుకోవచ్చు. హ్మ్. అది హ్మ్. దానికి సంబంధించిందన్నమాట. హ్మ్. కాబట్టే ఇక్కడ ఆహ్, యమాచార్యుడు నచికేతునికి, "నాయనా, సరే నువ్వు నన్ను గట్టిగా పట్టుబట్టావు గనక హ్మ్. 2 మార్గాలు ఉన్నవయ్యా, మొదలు ఇవి విను. హ్మ్. ఏమి? ఈ 2 మార్గాల్లో ఒక మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గం సూచిస్తుంది హ్మ్. జీవుడు ఎక్కడికి వెళతాడో ఏమిటనేది. హ్మ్. 2 కూడా తెలియజేస్తాయి. 2 మార్గాలు కూడా ఉత్తమమైనటువంటివే. ఆ 2 హ్మ్. మార్గాలు చాలా ఉత్తమమైనవి, ప్రతిపాదింపబడ్డవి. అవి ఏంటివి అంటే, ఒకటి శ్రేయో మార్గము, 2 ప్రేయో మార్గం అన్నమాట. అది చెప్తాడిక్కడ. హ్మ్. శ్రేయో హి ధీరో, ధీరులు, యోగులు ఎవరైతే ఉన్నారో, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు శ్రేయో మార్గంలో వెళుతారు హ్మ్. చెప్తాడు. తర్వాత ప్రేయో మందో అంటాడు. మందులు అంటే ఇక్కడ మందబుద్ధి కలిగినటువంటి వారు హ్మ్. ప్రేయో మార్గంలో వెళుతారు. హ్మ్. అంటే మందబుద్ధులు సాంసారిక మార్గంలో వెళుతారు. తర్వాత ఎవరైతే జ్ఞానులు, యోగులు ఉన్నారో హ్మ్. వారు శ్రేయో మార్గంలో వెళుతారు. అంటే హ్మ్. ఆధ్యాత్మిక మార్గంలో వెళుతారు. అంటే హ్మ్. ఈ 2 మార్గాలు ఏవైతే ఉన్నాయో, ప్రేయో మార్గం సంసారానికి సంబంధించింది. హ్మ్. శ్రేయో మార్గం ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటిదన్నమాట. హ్మ్. కాబట్టి ఎవరైతే ఈ ప్రేయో మార్గంలో వెళుతారో వాళ్ళకు సాంసారిక సుఖం కలుగుతుంది. హ్మ్. ఈ ప్రేయో మార్గం అంటే ప్రియమైనటువంటి మార్గం అన్నమాట. అంటే సుఖాన్ని కలిగించే మార్గం. సంసారంలో మేము సుఖపడడానికే వచ్చాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మార్గంలోనే వెళుతూ ఉంటారు జీవితాంతం. హ్మ్. కాబట్టి వాళ్లకు శ్రేయో మార్గంతో టచ్ కాదన్నమాట. హ్మ్. శ్రేయో మార్గంతో సంబంధం లేదు వాళ్లకు. హ్మ్. కానీ శ్రేయో మార్గం ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మిక సుఖాన్ని కలిగిస్తది హ్మ్. అన్నమాట. మామూలుగా అది శ్రేయస్సు. అందుకే తత్వజ్ఞానాత్ నిశ్రేయసం హ్మ్. అని మనకు దర్శన గ్రంథాలు చెప్తున్నాయి. అంటే ఆత్మతత్వం తెలియాలి, హ్మ్. ప్రపంచతత్వం తెలియాలి. అట్లా తెలిసినప్పుడు మనకు నిశ్రేయసం అంటే హ్మ్. మోక్షం అన్నమాట. మోక్షం కలిగిస్తుంది. హ్మ్. కాబట్టి ఇక్కడ ప్రేయో మార్గంలో వెళ్ళేవాళ్ళు మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటారు వాళ్ళు. హ్మ్. కానీ శ్రేయో మార్గంలో వెళ్ళేవాళ్ళు వాళ్ళు మళ్ళీ జన్మలు ఎత్తరు. హ్మ్. అందుకే శ్రేయో మార్గానికి ఉత్తరాయణం అని పేరు. ప్రేయో మార్గానికి దక్షిణాయనం అని పేరు. ఓహ్! హ్మ్. తర్వాత ఈ ప్రేయో మార్గంలో వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నదో వాళ్ళది పితృయానం. హ్మ్. పితృయానం అన్నమాట. అంటే మళ్ళీ జన్మిస్తారు వాళ్ళు. హ్మ్. హ్మ్. ప్రేయో మార్గంలో వెళ్ళేవాళ్ళు. కానీ ఎవరైతే శ్రేయో మార్గంలో వెళుతారో వాళ్ళది దేవయానం అన్నమాట. హ్మ్. దివ్యలోకానికి వెళుతారు వాళ్ళు. మోక్షానికి హ్మ్. వెళుతారు. హ్మ్. పరమాత్మలో ఉండే ఆనందాన్ని అనుభవించే ఒక అనుభవిస్తారు. గొప్ప హ్మ్. స్థితిని వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ శ్రేయో మార్గము, ప్రేయో మార్గం అనే 2 మార్గాలు ఉన్నవి అని సూక్ష్మంగా, సూటిగా చెప్పడం యమాచార్యుడు నచికేతునికి చెప్తాడు. రైట్. సో, అదండి విషయం. ఈ ప్రేయో మార్గం, శ్రేయో మార్గం అంటే ఏమిటి? ఎందుకు అడగటం జరిగింది? దాని వెనకాల ఎంతటి అంతరార్థం ఉంది? చాలా సూక్ష్మంగా చెప్పినా కానీ చాలా లోతైన అర్థం ఉంది కదా! సో, మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు మరి? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఉపనిషత్తుల ద్వారా. నమస్తే.